Good morning, friends. I would like to talk something about a great person, Swami Vivekananda. Swami Vivekananda, when he was invited to Chicago, United States of America, on September 17th, 1893, he addressed a meeting in World Religious Congress. He clearly mentioned about the Eastern and Western philosophies, and he told about the Indian culture, Indian way of thinking, and Indian way of life. At the same time, he addressed the Americans as American brothers and sisters అని చెప్పాడు. యూసి అంటే ఆ రోజుల్లోనే అంత గొప్ప వ్యక్తి కొత్త ప్రదేశంలో వెళ్ళి చికాగోలో మన యొక్క ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ అంటే ఎస్పెషల్లీ భారతదేశం యొక్క ఫిలాసఫీ ఏంటి, పాశ్చాత్య దేశాల ఫిలాసఫీ ఏంటి గురించి ఒక బెంచ్ మార్క్ లాంటిది చేశాడు. ఆయనైతే మనము ఒక గొప్ప వ్యక్తిగా ఆయన అడుగుజాడల్లో మనము ఫాలో అయితే మన భారతదేశము బాగుపడుతుంది. ఆయన కొన్ని మూఢ విశ్వాసాలను కూడా నమ్మలేదు. ఆ విషయాల గురించి కూడా ఆయన మాట్లాడాడు. కాకపోతే ఆయన యువకులకు ఒకటే చెప్పాడు, యువకులారా, మీరు ఉడుకు రక్తంతో ఇనుప నరాలతో గట్టిగా నీ దేశాన్ని కాపాడుకోండి, నీ ధర్మాన్ని కాపాడండి. మళ్ళీ ఇంకొక చాలా సూక్తులు చెప్పాడు ఆయన. అటువంటి వివేకానంద స్వామి జన్మించిన మన భారతదేశంలో ఆయన వేరే దేశాలకు వెళ్ళి అక్కడ మన యొక్క ఫిలాసఫీ గురించి చెప్పాడు. కానీ పలానా ఇది పలానా అది మతాల గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఏంది అయ్యా అంటే ఒకటి ఈ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్ అబౌట్ our culture, what we do and what is our way of life. దాని స్ఫూర్తిగా మన భారతదేశంలో ఉన్న యువకులు తీసుకొని కష్టపడి పనిచేసి తర్వాత ఉక్కు నరాలతో కష్టపడి పనిచేసి